జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. ఎవరితో ఉండాలో నీ గుండె నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతులే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనుకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదు, యుద్ధం గెలిచామా లేదా అనేదే ముఖ్యం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. నీవు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టం తారుమారు చేస్తుంది. బంధువులను కలుపుకోవడం కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానము రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తి తోడుండాలి. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. కొన్ని బంధాలు మనసుని ఎంతలా అల్లుకుంటాయంటే కలలో కూడా దూరం భరించలేనంతలా. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్య పోషణకు రోజు కొంత సమయం వెచ్చించకపోతే జబ్బు పడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. చీకట్లోనే మనం వెలుగును చూడటం నేర్చుకోవాలి. జీవితంలో విజయం సాధించడానికి మనిషికి తెలివితేటలు ఉండి అవకాశాలు వంచినంత మాత్రాన చాలదు. ఏకాగ్రత, లక్ష్యశుద్ధి అవసరం. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింది నుండే మొదలవుతుంది. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధము నచ్చదు. బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు. బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. నొప్పితో పోరాడితే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితే గొంగలి పురుగు సీతాకోక చిలకలా మారుతుంది. మట్టితో పోరాడితే విత్తనం చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయాలే.